మొదటి నుండి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి దమ్మున్న స్టోరీకి సక్సెస్ రేంజ్ ఎలా ఉంటుందో ప్రూవ్ చేశాడు. బిచ్చగాడు 100 రోజులు అవ్వగానే బేతాళుడు అంటూ ఆడియన్స్ ముందుకొచ్చాడు. సినిమాపై ఉన్న నమ్మకం అందరికీ తెలియచేయడానికి, అదే నమ్మకం ప్రేక్షకులకి కలిగించడానికి 10 నిమిషాల సినిమా నెట్లో అప్లోడ్ చేశారు. అలాగే 3 ఫుల్ సాంగ్స్ కూడా ఇచ్చారు. ఇక బేతాళుడు సినిమా కథ విషయానికి వస్తే, హ్యాపీగా జీవితం గడిపేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయిన హీరో ఆర్ఫన్ అయిన హీరోయిన్ ని పెళ్లాడతాడు. ఇక అక్కడ నుండి అతడి జీవితంలో రకరకాల వింతలు ఎదురవుతాయి. అవేంటో అర్థం కాక వాటిని భరించలేక కన్ఫ్యూజన్ పీక్స్ కి వెళ్లి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాడు. ఆ సైకియాట్రిస్ట్ హీరోని వెంటాడుతున్న గత జన్మలో గుర్తులతో పాటు అతను కలవరిస్తున్న జయలక్ష్మి అనే అతని భార్య గురించి రివీల్ చేస్తాడు. అయితే అక్కడి నుండి చిత్ర విచిత్రమైన మలుపులు తిరిగిన కథలో హీరో గత జన్మ ఏమిటి, అతనికి ఇప్పుడు ఆ తాలూకు జ్ఞాపకాలు వెంటాడడానికి కారణం ఏంటి, అసలు జయలక్ష్మి కథ ఏంటి అనేవి మిగిలిన సినిమా చూసి తెలుసుకోవాల్సిన కీలక విషయాలు. సైకలాజికల్ థ్రిల్లర్ అనగానే దాంట్లోనే ఒక కొత్తదనం ఉంటుంది. దానికి లైట్ గా హారర్ టచ్ ఇవ్వడంతో ఇంకా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇక సినిమాకి హోల్ అండ్ సోల్ బ్యాక్ బోన్ గా నిలిచాడు విజయ్ ఆంటోనీ. ఒక పక్క నటనతో కట్టిపడేస్తూ మరో పక్క హాంటింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాని నిలబెట్టడానికి మాక్సిమం ట్రై చేశాడు. కేవలం కథను నమ్ముకుని సినిమా చేశాడు అనే సంగతి అర్థమవుతుంది. అతను తన మీద పెట్టిన నమ్మకాన్ని ఫస్ట్ హాఫ్ లో 100% నిలబెట్టుకున్న డైరెక్టర్ ప్రదీప్ కృష్ణమూర్తి సెకండ్ హాఫ్ లో ఏదో ఇంకా కొత్తగా చెప్పాలనే థాట్ తో అతను కన్ఫ్యూజ్ అయ్యి ఆడియన్స్ ను కూడా కన్ఫ్యూజ్ చేశాడు. ఆ కన్ఫ్యూజన్ తో చాలా ఆన్సర్స్ కి కంక్లూజన్స్ లేకుండా చప్పగా ముగించాడు. అంత కథ నడిచిన తర్వాత జయలక్ష్మి ఈమె అంటూ మరో ఫోటో చూపించి ఆ కన్ఫ్యూజన్ ని పీక్ లెవెల్ కి తీసుకెళ్లాడు. అద్దరిపోయే ట్విస్ట్ తో ఇంటర్వెల్ వేసిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ బిగినింగ్ నే రొటీన్ ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ చేశాడు. అక్కడి నుండి ఒరిజినల్ కథని డైవర్ట్ చేస్తూ వేరే కథ చెప్పాడు. మధ్య మధ్యలో ఫస్ట్ హాఫ్ లో కథను ముందుకు నడిపాడు. అనవసరమైన ట్విస్ట్ పోయి అసలు సినిమా ఏంటి అని మర్చిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు. ఫస్ట్ హాఫ్ లో ఉన్న నెయిల్ బైటింగ్ టైట్ నెరేషన్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి గ్రిప్నెస్ పోయి చాలా డైమెన్షన్స్ టచ్ అయ్యింది. ఇక క్లైమాక్స్ కూడా అలానే ఉంది. సెకండ్ హాఫ్ అయినా కామెడీని సెంటర్ చేసి సినిమా లీడ్ చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. ఫస్ట్ హాఫ్ చూడగానే బిచ్చగాడిలో మరో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. సెకండ్ హాఫ్ లో పీక్స్ టచ్ చేస్తాడు అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే హీరోయిన్ అరుంధతి నాయర్ యాక్టింగ్ పరంగా పీక్స్ ఇచ్చిన, లుక్స్ పరంగా జస్ట్ ఓకే అనిపిస్తుంది. కొంచెం అట్రాక్టివ్ గా ఉన్న హీరోయిన్ ని తీసుకుంటే మైలేజ్ పెరిగేది. ఇక సినిమాకు ప్రాణంగా నిలిచింది సినిమాటోగ్రఫీ. ప్రతి సీన్ లో కంటెంట్ ను యాజ్ ఇట్ ఈస్ ప్రొజెక్ట్ చేస్తూ 100 టైమ్స్ పెంచి చూపించాడు. ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్ సినిమాలో టాప్ క్లాస్ విజువల్స్ అందించడం అంత ఆర్డినరీ విషయం కాదు. ప్రతి సీన్ ని దర్శకుడు మెచ్చేటట్టు, ఆడియన్స్ కు నచ్చేటట్టు తీశాడు. ఈ సినిమాకి హైలైట్స్ అంటే విజయ్ ఆంటోనీ, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఇలాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ లో ఫస్ట్ హాఫ్ లో కథ కంప్లీట్ అయిపోయినప్పుడు స్క్రీన్ ప్లే మీద భయంకరమైన వర్క్ చేసి ఆడియన్స్ ని థ్రిల్ చేయాలి. ఆషామాషిగా చేస్తే ఏ సీన్ ఎక్కడిదో అర్థం కాక, కథ సంగతి దేవుడికిరిక, అసలు సినిమా ఏ డైమెన్షన్ లో ఉందో కూడా అర్థం కాక అయ్యో అనుకోవాల్సి వస్తుంది. మొత్తంగా చూస్తే ఫస్ట్ హాఫ్ లో పీక్స్ లో అలరించి అందరినీ సాటిస్ఫై చేస్తాడు బేతాళుడు. రన్ టైం కూడా 2 గంటల 4 నిమిషాలతో క్రిస్ప్ గా ఉండడంతో ఫస్ట్ హాఫ్ కే సాటిస్ఫై అయిపోతాం. సెకండ్ హాఫ్ ఓ మోస్తరుగా ఉండడంతో పర్లేదు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. కొత్తదనం ఉంటే చాలు అనుకునే వారికి పర్ఫెక్ట్ గా యాక్ట్ అయ్యే సైకలాజికల్ థ్రిల్లర్ బేతాళుడు. కాకపోతే కాస్త హారర్ టచ్ కనిపిస్తుంది. ఓవరాల్ గా వీకెండ్ లో 1 టైం వాచ్ గా బేతాళుడికి ఫిక్స్ అవ్వచ్చు. కానీ బేతాళుడు నుండి బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. కిల్ పైరసీ, సేవ్ సినిమా. ప్రస్తుతం ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ చేస్తున్న ఏకైక స్టార్ హీరో సినిమా ధృవ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో కష్టపడి శ్రద్ధగా నటించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దగ్గరుండి మరీ చూసుకుంటారు.